ఇప్పటికి మీ టైంలో మీరు ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అబ్బాయిలు ఎక్కువ కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడి ఇంటర్వ్యూస్ గానీ కంటెంట్స్ గానీ చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. స్వాగి గౌడ్ రానున్న రోజులు కాదు, ఆల్రెడీ జరిగే రోజుల్లో ఆ అమ్మాయిలు మొత్తం చెడిపోయినారు ఏడికాడికి. అంటే ఇప్పుడు ఒక స్వాగి గర్ల్, స్వేగల్ అదే స్వేగల్, మ్యాగిగల్ అని నాకు అంత తెలియదు ఆమె. సో స్వేగల్ ఆ వీడియోలు మీరు చూస్తారు, మీకు అవసరం లేదు కదా. నువ్వు చూడవా? నేను చూడను. చూడనప్పుడు ఆమె పేరు ఎట్లా? అంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తున్నారు కదా స్వేగల్, అట్లానే రేణు గౌడ్. రేణు బూతులు బాగా తిడుతున్నారు. రేణు గౌడ్ కదా, రేణు ఏముంటది, అదే ఫుల్ నేమ్ రేణు గారు. సో వీళ్ళు మిమ్మల్ని మించి మాట్లాడుతున్నారు కదా, చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అమ్మాయిలు ఇలా చెడిపోయారు ఏంది అంటే అబ్బాయిలు మాట్లాడితే కరెక్ట్, అమ్మాయిలు మాట్లాడితే చెడిపోయినట్ట అంటే బూతులు. అంటే నేను అంటుంది అబ్బాయిల్ని కూడా తిడతా నేను, ఎందుకంటే అమ్మాయిలు ప్రాపర్ కంటెంట్, ఇప్పుడు మేము చేసే ట్రోలింగ్ ఎట్లుంటది అంటే హెల్దీ ట్రోలింగ్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ ఉంటది. మేము చేసే దాంట్లో అరే అవతలోడు ఓహో కరెక్టే కదా, పూర్ ఇట్లా వేస్తుంది అందుకే వీడు వేసుకుంటున్నట్టు. వీళ్ళు ఇట్లా కాదు, మొత్తం బరిదేగించి నోట్లోకి వెళ్ళి బూతు మాటలు ఇట్లా ఒకరు ఇవి ఇట్లా, ఇది కాదు ప్రాపర్ కంటెంట్ అంటే. ఇప్పుడు ఒక మొగోడు బట్టలు ఇస్తే కూడా చూడడు మళ్ళా, అదే ఆడది ఇట్లా అంటే అయిపోయా. ఇప్పుడు చూడు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ మీరు ఇట్లా అన్నది కెమెరా చూపి స్టార్టింగ్. ఆల్రెడీ మా ఇంటర్వ్యూ హిట్ అవుద్ది ఎందుకంటే ఇది హిట్ టీవీ ఛానల్ కాబట్టి. అంటే కాకరోజు చంపే హిట్ కూడా అనుకోవచ్చుగా. మాకు అట్లాంటి కాకరోజులు, బొద్దింకలు, లైజాలు, పినాయిల్ ఆ వర్గం కాదు కానీ. సో అమ్మాయిల విషయంలో ఒకటే చెప్తున్నా, చెడిపోతున్నారు, చాలా గలీజు చెడిపోతున్నారు. ఇప్పుడు అట్లా చెడిపోయిన టైంలోనే మళ్ళీ ఇంకా కొత్త రోస్టర్లు, కొత్త ట్రోలర్స్ వస్తా ఉంటారు. వచ్చినప్పుడు తట్టుకోలేరు. ఒక మొగోడు సమాజంలో చెడు కనబడితే వాడు తట్టుకోగలుగుతాడు, ఎందుకంటే వాడు మొగోడు. సమాజంలో 10 మంది అమ్మాయిల దగ్గరికి పోయినా ఏం చేసినా మొగోడు అని అంటారు. కానీ ఒక అమ్మాయికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి అరే ఇది బాబు అంటే తట్టుకోలేదు.